మర్యాద శివానందుడు అనే ఒక వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి అడ్డు వచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. ఇవి ఇంట్లో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుని వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిను, వాళ్ళని వదిలేయి అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నింది. వారి అనుబంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చాయి. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి, నేనొక గంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.